కాబట్టి క్రీస్తునందు పిల్లరా, అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడువులాడు నీతిగా. నువ్వు పట్టపగలే వెలుగులో నడుస్తున్నా కానీ నువ్వు తగిలాడుతుంటావు. క్రీస్తులో నడుస్తూ ఉన్నా కానీ నువ్వు గుడ్డివాడి వలె చీకటిలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నట్లుగా కనపడుతూ ఉంది. అందుకనే ఆయన నీ మార్గములను వర్తిల్ల చేసుకోలేవు. నీవు కానీ క్రీస్తులో నడుస్తూ ఉన్నానని చీకటిలో నడిస్తే నీవు వర్తిల్ల చేయలేవు. నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడదేవు. నిన్ను తప్పించు వారు ఎవడను లేకపోవును. క్రీస్తునందు పిల్లరా, ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక మంది జీవితాలలో ఈ రీతిగా తప్పించలేకపోతున్నారు, తప్పింపబడలేకపోతున్నారు. అందుకని ఆయన నశించిపోయేదానికి వెతికి రక్షించుతూ ఆయన దినమెల్లా చేతులు దాపుతూ ఉన్నాడు. దేవుని వాక్యంలో తెలియజేస్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక మంది జీవితాలు దుర్భరమైన జీవితాలు జీవిస్తూ ఉన్నట్టుగా కనపడుతూ ఉంది. చీకటి అంధకార శక్తులతో బంధింపబడి ఎవడు నన్ను విడిపిస్తాడా, ఏం చేస్తే బాగుపడతానా అని చెప్పి అనుకుంటుంటారు. కానీ ఫలాన్ని చేయమంటే చేయలేరు. అందుకనే పరిశుద్ధ గ్రంథములో దుర్మార్గులైనటువంటి వారు, దుష్టులైనటువంటి వారు ఏ రీతిగా ఉన్నారో తెలియజేస్తుంది. కీర్తనకారుడు రాసుకున్నాడు. 35వ కీర్తన 6వ వచనం, యెహోవా దూత వారిని కరువునుగాక, వారు త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక. నన్ను పట్టుకొనవలనని వారు నిర్నిమిత్తముగా గుంటలు తమ వలనొడ్డిరి. నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట తొమ్మిది. వారికి తెలియకుండా చేటు వారి మీదికి వచ్చునుగాక. తాను ఒకటిన వలలో తానే చిక్కబడునుగాక. అందుకనే మనం ఒక సామెత ఉంది, ఎవరు దోపున రోజులో వాడబడతారు. క్రీస్తునందు పిల్లరా, మన జీవితాలలో వెలుగును ఆస్వాదించాలి, వెలుగులో నడవడానికి ప్రయత్నం చేయడానికి మనం సిద్ధపడాలి. అందుకని వెలుగుకు చీకటికి పొత్తు లేదట. కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి, 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో విజోడుగా ఉండకుడి. ఏమి పొత్తు, ఏమి సంబంధము? అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక? కాబట్టి మనము దేవుని ఆలయమై ఉన్నాము అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. క్రీస్తునందు పిల్లరా, చీకటికి వెలుగుకు పొత్తు లేదు. ఎందుకంటే వెలుగు వచ్చిందంటే చీకటి పారిపోతూ ఉంది. ఇంత వెలుగులో మనం నడిచినా చీకటి వచ్చిందంటే ఏం చేస్తాం? తగులాడుకుంటాం. కాబట్టి క్రీస్తునందు పిల్లరా, జీవము వెలుగైనటువంటి క్రీస్తు వెలుగులో మనం నడిస్తే యుగ యుగాలు కూడా మన జీవితాలు ఫలభరితమైనటువంటి జీవితాలుగా మార్చబడటానికి అవకాశం ఉంది. అందుకని ఒక్కొక్కసారి మన జీవితాలలో ఆ వెలుగులోనికి, ఆ క్రీస్తులోనికి పోకుండా ఎన్నో అవంతరాలు
దేవునితో సహవాసం ఉండదు, క్రీస్తులో నడిచే అనుభవాలు లేవు, ఆ సహవాసం లేదు, ఏమీ ఉండదు. చాలామంది అనుకుంటారు బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ ప్రభువులను సమీపిస్తున్నారా, బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ క్రైస్తవులను చెప్పుకున్న వాళ్ళందరూ మంచిగా నీట్గా బ్రతుకుతున్నారా అని ఇలా మాట్లాడుకుంటారు. కానీ నా జీవితము నేనేలా ఉన్నాను విమర్శ చేయగాకు, తీర్పు తీర్చగాకు, నీకు నీవే తీర్పు తీర్చుకుంటావు. అందుకనే అప్పుడు ఒకసారి ఉంది గురించి అంతా నేను ఎక్కడలాగా ఉన్నాను. నిజమేగా అంతా ఎవరుందా క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో అపొస్తలులకు చక్కగా వర్ణిస్తూ 4వ అధ్యాయము 4వ వచనంలో తెలియజేస్తున్న మాటలు మనం చూద్దాం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు నీ సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసి ఉన్నారు. కాబట్టి అవిశ్వాసులైనటువంటి వారు మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసి ఉన్నారు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మీ హృదయం, మా హృదయంలో, మీ హృదయంలో, మా హృదయంలో ప్రకాశించు, మీ హృదయంలో ప్రకాశించు, మన హృదయంలో, మా హృదయాలలో ప్రకాశించాలి. క్రీస్తునందు ప్రియులారా, ఆ రీతిగా వెలుగనే క్రీస్తును మనము పొందలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసేదే కనిపెట్టలేకపోతూ ఉన్నాం, కలుసుకోలేకపోతూ ఉన్నాం, అనుభవించలేకపోతూ ఉన్నాం, నడవలేకపోతూ ఉన్నాం, ప్రేమించలేకపోతూ ఉన్నాం, దయాదము చూపించలేకపోతూ ఉన్నాం. అందుకనే అంటాడు, ప్రభు మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే మీకు అర్థం చూడండి. క్రీస్తునందు ప్రియులారా, 6వ అధ్యాయం. ఓ మనుషుడా, చూడండి, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాకు అర్పించును, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును, మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను, ఏడాది గొర్రెలను అర్పించున్నా, వేల కొలది పొట్టేలను, వేలాది నదులంత విస్తారమైనటువంటి తైలము ఆయనకు సంతోషము కలుగ చేయునా, నా అతిక్రమములకై నా జ్యేష్ఠ పుత్రుని ఎత్తునా, నా పాప పరిహారములకై నా గర్భఫలము నేను ఎత్తునా. ఇవన్నీ నేను వస్తానా ఇవాళ అంటే, ఓ మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఇంతకాలం నేర్చుకున్నదేంటి నీకు తెలియజేయబడింది. న్యాయముగా నడుచుట, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటే కదా. యెహోవాని నడుచున్నాడు. ఇవన్నీ మనం సమర్పిస్తుంటాం, కానీ దీన మనసు కానీ, ప్రేమ కానీ, ఒకరినొకరు ఓర్చుకోవడం కానీ, లోబట్టడం కానీ, క్షమించడం కానీ ఈ తరం మనకు కావాల్సిందల్లా
చచ్చిపోతే తక్కిడో ఉన్నంతసేపు నా పతాకం మీద చూపించాలనుకుంటే కుదరం. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నిలువెచ్చని జీవితం జీవించొద్దని, చీకటిలో నడవద్దని, ఆయన గుణాతిశయములు ప్రచురం చేయడానికి చీకటిలో నుండి మరణ ఛాయలో నుండి మనము పిలిచిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ రీతిగా నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి, నడవాలి, నడిపించాలి. దేవుడు మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాం. మమ్మల్ని దగ్గరగా ప్రేమించిన మా ప్రేమలో తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహాగణుడు